అయితే బయట కూడా ఎవరికి ఎక్కువ మందికి కూడా చెప్పుకోవద్దు అన్నారు మ్యారేజ్ గురించి. సైలెంట్గా చేసేద్దాము, మామూలుగా చేసుకుందాం, అట్లా తక్కువ బడ్జెట్లోనే చూసుకుందాం, మనము ఎక్కువ మందిని కూడా పిలుచుకోవద్దు అన్నారు. సరే ఇంకా వాళ్ళది కదా ప్రాబ్లం, వాళ్ళే కదా పెళ్ళి అంతా చూసుకోవాల్సింది, ఆడపిల్లల తరపున ఇంకా మనమే సర్దుకుని పోదామని చెప్పేసి అన్నిటికీ ఇంకా ఫిక్స్ అయిపోయినా మొత్తం దేనికైనా కానీ వాళ్ళు చెప్పిన దానికంతా. ఆ కడుపు చూసిన కాడి నుంచి నాకు ఇంకా ఏం అర్థం కాలేదనమాట. కడుపు చూడటంతో నా ఇంకా నేనే అని చెప్పేసి వాళ్ళ అమ్మ రివర్స్లో నాతో వాళ్ళ ఆ పిల్ల నాతో గొడవ ఆడతాం. ప్రెగ్నెన్సీ నీ వల్లే వచ్చిందని 20 రోజుల్లో అన్నారు అంటే మీకు డౌట్ రాలేదు వీళ్ళు ఏదో చేటర్స్ అని? అవును, అర్థమైపోయింది. ఇంకా అక్కడ లైవ్లో అక్కడ మొత్తం అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ నమ్మించేశారు కూడా, పెళ్లికి ముందే కడుపు చేశాడు అది ఇది అని చెప్పేసి అని. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా అంతకు ముందు నుంచే పరిచయము, పెళ్లి వచ్చాడు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. ఏమైనా డిమాండ్ చేశారా? డబ్బులేం అడగలేదు, పెళ్లి చేసుకోమని చెప్పేసి అని ప్రెషర్ పెడుతున్నారు. అది తాలిగా మా అమ్మాయి మెల్లో. అంత డ్రామా ఆడవలసిన అవసరం ఏంటి? ఎలాగ నువ్వు ఇష్టపడ్డావు, చేసుకుంటావు కదా, ప్రెగ్నెంట్ అని చెప్పి చూపెట్టి చేసుకోవటం ఎందుకు అలా నాటకం ఎందుకు ఆడుతున్నారు వాళ్ళు? ఆమెకి ఆల్రెడీ మరి ప్రెగ్నెన్సీ ఉంది కదా, ఆమె నాటకం ఆడుతున్న సంగతి నాకు తెలియదు. అయితే పెళ్లికి సంబంధానికి అని చెప్పి వెళ్ళినప్పుడు అన్నిటికీ ఓకే అన్నారు. నేను అప్పుడు కడుపుతో ఉందనో చూడలేదు. అది అబార్షన్ చేయించడం కుదరలా, ఎవడో ఒకటి గంట కట్టాలని అంట కట్టేశాడు. మాక్సిమం అదే ఆ మైండ్ సెట్ తోనే ఉంది. వాళ్ళ మమ్మీ అయితే ఫుల్ ఫ్రాడ్ అనమాట. ఇట్లా అది ఖతర్నాక్ గా రివర్స్ లేకపోతే అమ్మాయిని అడగపోయావు గట్టిగా, అసలు నీకు నాకు ఎంత పరిచయం? అడిగినా పవర్ని అసలు అడిగితే అంటుంది నువ్వే చేసావు కదా అంటుంది. అమ్మాయి కూడా అంటుంది నువ్వే చేసావు కడుపు. వాళ్ళ అమ్మ అదే మాట అంటది, ఆ పిల్ల అదే మాట అంటది. అసలు వాళ్ళు నీకు ఎంత పరిచయం అని అంటున్నారు? నువ్వు 3 months అంటున్నావు, వాళ్ళు ఏమంటున్నారు అడుగుతుంటే? జనాలకి ఏమని చెప్తున్నారు? ఎన్ని నెలల నుంచి పరిచయం అంటున్నారు? నేను ఎప్పటి నుంచో తెలుసు అని చెప్తుందంట మరి ఆ పిల్ల వాళ్ళ పాప. తీసుకొచ్చిన సంబంధం మీ చుట్టాలు వాళ్ళు ఎవరో కదా, వాళ్ళు ఎవరితో మాట్లాడారా? మా బ్రదర్ తెలుసు అంట వీళ్ళు. సరే మా బ్రదర్ని ఇట్లా అడిగితే మరి మంచి పిల్లేరు, ఆ పిల్ల అయితే మంచి పిల్లే, నేను చూసాము, మరి ఇదంతా ఎందుకు ఆడుతున్నారు అర్థం కావట్లేదు, మరి ఈ డ్రామా అంతా ఎందుకు నీ మీదకి వస్తుందో నాకు తెలియట్లేరా? సరే నువ్వైతే నిజం చెప్పు, నిజంగానే ఆ అమ్మాయి 3 months నుంచే పరిచయమా అంత ముందు నుంచే పరిచయం? వామ్మో తెలియదండి నాకు, ఆమె ఎవరో కూడా తెలియదండి. నేను ఫోటో చూసి వెళ్ళినా, నేను అసలు నాకెలా తెలుస్తుంది? నా 20 రోజులు అట్లా మంచం మీద ఉంది, దుప్పటితో ఉంది కాబట్టి ఆ రోజు నేను గ్రహించలేకపోయినా. పెళ్లి చూపులు ఉన్నాయి అని చెప్పి దుప్పట్లో పడుకోవటం ఏంటి అమ్మాయి? అప్పుడే నీకు డౌట్ రావాలి కదా, మాకు అది డైజెస్ట్ అవ్వట్లేదు అన్నారు కదా అని చెప్పేసి నేను అప్పుడు ముందే చెప్పాలి వాళ్ళు, ఈ రోజు రావద్దండి అని చెప్పి రమ్మని, తర్వాత నెక్స్ట్ రోజు మంచి ముహూర్తం చూసుకొని రండి అని చెప్తారు కదా. పెళ్లి చూపులు అంటే పైనుంచి కింద వరకు ఆ అమ్మాయిని చూసి అసలు ఎలా ఉంది ఏంటి అన్నది పసిగట్టం గురించి. నేనంటే కళ్ళు మూసుకుపోయినానండి. ఇంకా పెళ్లి అమ్మాయిని వచ్చింది కదా ఫోటో. కాదు, మీ వాళ్ళు ఎవరైనా నిలదీశారా మరి వాళ్ళ అమ్మని ఆ అమ్మాయిని? ఏంటి వాళ్ళు రివర్స్ లో మా మీద ఎక్కేస్తున్నారు, కేసు పెడతాము నువ్వు పెళ్లి చేసుకోకపోతే అది ఇది అని చెప్పేసి. నీ మీద మీ వాళ్ళు? మా వాళ్ళ మీద ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా నిజమేమో అనుకుంటున్నారు వాళ్ళు. ఎప్పటి నుంచి ఆ పిల్ల తెలిసేమో అన్న ఫీలింగ్ లో. ఇలా కాదని చెప్పేసి దీనికి ఏదైనా పరిష్కారం ఉండాలని చెప్పేసి ఇక్కడ దాకా రావడం జరిగింది. సో వాళ్ళ డ్రామా నీకు ఎంతలా ఉంది అంటే, సొసైటీని నమ్మిస్తున్నారు, సొంతంగా మీ ఇంట్లో వాళ్ళని నమ్మిస్తున్నారు, నీకు మాత్రం ఆ 3 months ముందే తెలుసు ఇట్లా చూసుకోవడానికి వస్తున్నామండి అంటే రమ్మన్నారు. వచ్చినాక అమ్మాయికి ఇట్లా డేట్ అమ్మ పడుకుంది లేగలేకపోతుంది అంటే మీరు నమ్మి ఆ పిల్లని ఆ మంచం మీద చూసి వచ్చారు. సో వీళ్ళు ఇస్తున్న ఆ డ్రామా ఈ మాదిరి బయటికి ఆ పిల్లని అడిగినా ఆ పిల్ల కూడా అదే అంటారు. మరి పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు వేసుకుంటే నిజాలు బయటపడతాయి. పోలీస్ స్టేషన్ లో కూడా అదే చెప్తున్నారు వాళ్ళు. స్టేషన్ కి వెళ్ళడం జరిగింది ఆల్రెడీ. పోలీసులు ఇట్లాంటి కేసులు ఉత్తనే ఏం తీసుకోరమ్మా. కేసులు వేసినప్పుడు ఫోన్లు ఎంక్వైరీలు చాలా ఉంటాయి. ఒక కంప్లైంట్ తీసుకోవాలంటే ఇట్లాంటి విషయాల మీద స్టేషన్ కి వెళ్ళాము. స్టేషన్ కి వెళ్తే కూర్చోబెట్టిండ్రు పోలీసు వాళ్ళు అందరూ మామూలుగా ఒకటే అంట మొత్తం. అక్కడే అప్పుడు వాళ్ళనే 4 పేకాలే ఒక రకం. వాళ్ళని ఏమన్నట్లా వాళ్ళు పోలీసు వాళ్ళని కూడా నమ్మిస్తున్నారు. చెప్తున్నారు ఇట్లా అమ్మాయి చెప్తుంది కదా నాకు కడుపు చేసింది ఈ అబ్బాయి అని చెప్పేసి అని పట్ట. అది ఏదైతే ఏంటి అక్కడ అమ్మాయి అబ్బాయి వీళ్ళ తరపు వాళ్ళందరూ ఈ అబ్బాయినే అంటున్నారు. సో మొత్తం కలిపి ఆ అమ్మాయిని కంటగడదాం పెళ్లి చేసేద్దాం అని చెప్పేసి చూస్తున్నారు. సో అది ఈ అబ్బాయి వర్షన్ అనేది మనం విన్నాం కాబట్టి మరి ఆ అమ్మాయి వర్షన్ కూడా మనం ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు నాన్న నువ్వు? ఇప్పుడు అది నేను చేయలేదు కదా మేడం. నేను సార్ని కలవటం జరిగింది. సార్ని కలిసి సార్ ఇట్లా వచ్చి కూర్చో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఎంక్వైరీ చేద్దాము, నీకు 100% న్యాయం చేస్తాము, ఇక్కడైతే నీకు న్యాయం జరిగిద్ది అని చెప్పేసి సార్ చెప్పారు. అందుకని చెప్పాను మమ్మల్ని నమ్ముకొని వచ్చావు ఇక్కడికి. ఇప్పుడు నువ్వు చెప్తున్నవన్నీ నిజాలే, ఓకేనా? ఎందుకంటే మీరు చెప్పింది ఒకటే నమ్మమ్మా, ఎంక్వైరీ కూడా చేసుకుంటాం కదా. పూర్తిగా మొత్తం ఇప్పుడు నేను చెప్పింది మొత్తం నిజమే. నువ్వు అంత బాధపడుతూ ఏడుస్తూ చెప్పొద్దు, నిజమే. నువ్వు నిజం చెప్తున్నావని నువ్వు అంటున్నావు. ఒక ఆప్షన్ అన్న షన్ను, ఒకప్పుడు ఆ అమ్మాయి ఆ ప్రెగ్నెన్సీ నాకు వద్దు అని చెప్పి తీపించేసుకుంటే ఆ అమ్మాయిని, అంటే చెప్తున్నాను ఒక ఉదాహరణ, ఒకప్పుడు నువ్వు రెడీ అయినా ఆ అమ్మాయి నీకు బేసిక్గా నచ్చిందా? ఆ ప్రెగ్నెన్సీ అనే సబ్జెక్ట్ తప్ప నచ్చిందా అమ్మాయి నీకు? అట్లా ఎట్లా సార్, ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అంటే ఎవరో ఉంటారు కదా సార్, ఇంకా నేను ఎట్లా ఇష్టపడతా సార్ ఆమెని? సరే సరే, ఫోన్ నంబరే ఇవ్వకపోతే మంచి అమ్మాయి అనుకుని వెళ్ళిపోయినాడు, మరి ఇప్పుడు ఇది ఎలా ఒప్పుకుంటాడు? అంటే అంతకుముందు ఎవరున్నా అభాషణ చేయించుకున్నా అది తెలిస్తే గనక అబ్బాయి చేసుకోడు, అంతేగమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి దరిద్రం వదిలించాలి నీకు, అంతే మేడం. అది ఎంతవరకు నిజమో వాళ్ళతో కూడా మాట్లాడదాం, దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందాం. అసలు నాకైతే అసలు వద్దు మేడం. అలాగే అమ్మా. నీ పేరేంటమ్మా? నిత్య మేడం. నిత్య.
ఇది ఒకటి చెప్పిందంతా కూడా విన్నావు కదా. పక్కన కూర్చుంది ఎవరు? మా మమ్మీ మేడం. మీ మదర్. ఓకే, మీ ఇద్దరే. అమ్మ మీరు చెప్పండి అమ్మా, అసలు ఈ స్టోరీలో మీరే లీడ్ లో కనిపిస్తున్నారు. ఒక కూతురు ప్రెగ్నెంట్ గా ఉండగా వీళ్ళు వచ్చి సంబంధం చూస్తే వద్దయ్యా అని చెప్పాలి, డేట్ లో ఉందంటే అయినా రమ్మన్నారు. వచ్చినాక పడుకోబెట్టి పెళ్లి చూపులు చూపించడం అంటే విడ్డూరంగా ఉంది. అంటే తను ఫోటో పంపించాడు, తన ఫోటో మాకు పంపించాడు కదా మేడం. ఆ టైం ఇప్పుడు మా పాప ఏముందంటే ఇతనే మా మమ్మీ ఇట్లా ప్రెగ్నెన్సీ చేసి చెప్పింది అనమాట. దానివల్ల తనే చేశాడేమో, ఇంకెట్లయినా ఫోటో పంపించినప్పుడు చెప్పటం ఏంటమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు మైండ్ ఉందా అసలు? లవ్వర్ ఉన్న అబ్బాయే ఫోటో సంబంధం వచ్చిందమ్మా, ఇతని వల్లే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ప్రెగ్నెన్సీ అప్పటికి ఎన్నో నెలమ్మా అబ్బాయి వచ్చి చూడడానికి? 3వ నెల మేడం. 3వ నెల. మొన్న వచ్చి చూసేసరికి ఆ పిల్లకి కాస్త కడుపు కాస్త గట్టిగా కనిపిస్తుంది. కనిపిస్తుంది. 4-5 నెలలకు వచ్చారు అప్పుడే. అవన్నీ అసలు ఈ అబ్బాయే కాదని తెలియక ముందు ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ అని చెప్పేసి తెలుసు కదా, మరి సంబంధం ఎలా ఒప్పుకున్నారమ్మా? ఏ అబ్బాయి వస్తాడో తెలియదు కదా. అంటే మేము అడుగుతానే ఉన్నాం మేడం, తనే భయపడుతుంది చెప్పటానికి. ఏది లవ్ చేసిన అబ్బాయి ఎవడో చెప్పడానికి భయపడుతుందా? గోబల మీద 4 పీకేవాళ్ళగా కడుపు తెచ్చుకొని ఇంట్లో పడుకుంటే జో కొడుతున్నావా? కదమ్మా, చాలా ఫోటోలు చూపెట్టిన తర్వాత అందులో నాకు కడుపు చేసిన వీడియో అని చెప్పి ఇతను చూపెట్టిందా? ఎవడో ఒకటి అంటగట్టాలని కట్టేసినట్టుంది. సంబంధం ఎలా చూస్తారు? అసలు పిల్ల కడుపుతో ఉన్నప్పుడు ఎవరెవరు అనేది మీరు కాదు, మీ అమ్మాయి వెతకాలి. మాట మీరు నమ్ముతున్నారా? మరి ఎవరైనా కన్న కూతురు మాట నమ్ముతారు కదా. అలాగే అమ్మా, మంచిదాను. కదా మీ కన్న కూతురు గురించి ఇదే ఫస్ట్ టైం మా అమ్మాయి ప్రెగ్నెంట్, ఇంతకు ముందు కూడా ప్రెగ్నెంట్ అయింది. లేదండి. మరి ఎలాగే మాట్లాడతాం. తర్వాత ఇంకా అందుకని ఒప్పేసుకున్నాం అనమాట. బాబు మరి ఇప్పుడు ఆ అబ్బాయి అంటున్నాడు దీనికి నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు. కాదమ్మా, నీకు సంబంధం వచ్చింది కదా, వచ్చినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఇతనే అని. వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా వచ్చినప్పుడు నీకు దొరికేసినట్టే ఒక రకంగా. వాళ్ళందరిని నుంచోబెట్టి అడిగేయాలి కదా, మీ అబ్బాయి మా అమ్మాయికి కడుపు చేశాడంట. మరి మా పాప చెప్తుంది కదా ఇప్పుడు ప్రెగ్నెన్సీ చేసింది తనే అని చెప్పేసి. ఇప్పుడు నువ్వు అడగాలి కదా, అప్పుడు ఎందుకు అడగలా? అంటే రూమ్ ఇట్లా మామూలుగా హెల్త్ బాగాలేదని అంటే రూమ్ లోకి వెళ్ళినప్పుడు తను అందు కదా నేను మాట్లాడతాను మమ్మీ, నేను అడుగుతాను, నేను మేనేజ్ నేను మేనేజ్ చేసుకుంటానని చెప్పేసి చెప్పింది. తెలివిగలది. ఇక్కడ వరకు ఇది అయిపోతే చాలు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా తోక జాడిస్తే కనుక అప్పుడు మీద పడదాం అన్నట్టు అనుకున్నారా మీరు? అట్లేం లేదు సార్, మామూలు మరి అదే మీరు చెప్తున్నది అదే. ఏముందిలే, తను ఇష్టపడి చేసుకుంటాడేమో, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయిద్దని చెప్పేసి చెప్పలేదేమో అనుకోలేదేమో, సీక్రెట్ గా సంబంధం లాగా వచ్చాడేమో అని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా ఆ రోజు మీ అమ్మాయికి నిజంగా అవ్వలేదా? ఆ రోజు ప్రెగ్నెన్సీ ఉంటే డేట్ ఎట్లా వస్తుంది సార్? అదే డేట్ అంటున్నారు, మళ్ళీ దుప్పటి కప్పాను అంటున్నారు. అవును సార్, ఇప్పుడు తనకొక్కడికి తెలుసు అనుకున్నాం మేము. వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలియకూడదని పడుకోబెట్టారా? పక్కన వాళ్ళకి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తెలియకూడదనా? వాళ్ళ పరువు మా పరువు పోకోకుండా మేనేజ్ చేద్దామని చెప్పింది అనమాట. అట్లా అనుకున్నాం మేము, ఆయన కూడా అట్లే అనుకుంటున్నాడేమో అని అనుకున్నాం. ఎలాంటిది మీ అమ్మాయి క్యారెక్టర్ ఏంటమ్మా? చిన్నప్పటి నుంచి అయితే బాగానే ఉంది సార్, క్యారెక్టర్ పద్ధతిగా పెరిగింది కదా. వ్యవహారాలు ఇవేమీ లేవా? మరి అతనేం మాయ చేస్తాడో, మరి అతనేం చెప్పాడో మాకు మాత్రం ఏం తెలుసు. అతను మాయ అయితే మీదేమంటే మాయ చేసి మంత్రం వేయడానికి మీరు మామూలుగా పైనుంచి దిగి వచ్చారు కదా ఇద్దరు, ఇంకా దిగిరా వచ్చేది ఏముంది ఇప్పుడు. మంచి చెడ్డ ఉండదు, ఇక్కడి నుంచే లెగుస్తా చెప్తున్నా సార్. ఇంత ఘోరం ఎట్లా మేడం? మరి మాకు ఇంకొంచెం కావాలి, ఇంకొంచెం క్లారిటీ వస్తేనే. అసలు ఆ అబ్బాయికి మీకు అసలు సంబంధమే లేదని చెప్పేసి అంటున్నాడు కదా, దానికి ఏం మాట్లాడతారు మీరు? మీ అమ్మాయిని అడిగారా? సంబంధం లేదే. మీకు ఎక్కడ పరిచయం అబ్బాయి? మీకు ఎక్కడ పరిచయం? నానా ఇప్పుడు అతను చెప్తున్న స్టోరీకి మిద్దం లవ్ చేసుకున్నాం. ఒక్క నిమిషం నానా, చేసినాకనే కదా మేము వచ్చింది. ఏం చెప్తున్నారు వీళ్ళు? నీ కడుపు మీద చేసుకుని చెప్పి నేను చేశాను. మా మమ్మీ మేము ప్రామిస్ చెప్తున్నావు, నువ్వే కడుపు. ఆవిడ పోయినా పర్లేదు ఓర్ని. ఒక్క నిమిషం విను, ఈ అబ్బాయి చెప్తున్న స్టోరీకి మీ అమ్మ వేసిన పేస్ట్ బాగా సరిపోయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.